అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలాసార్లు మనము చాలా తొందరగా కొంతమందిని నమ్ముతూ ఉంటాం. ముఖ్యంగా మనకు హాని చేసేవారిని, లోపల విషం పెట్టుకొని బయట ప్రేమ పెట్టుకున్న కొంతమందిని చూసి ఆ ప్రేమ కరెక్ట్ అనుకొని నమ్ముతూ ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనల్ని మోసం చేసేది మన దగ్గర వాళ్ళే కావచ్చు. అయితే దేవుడు యు నీడ్ విజ్డమ్ ఫర్ దాట్. కొంతమంది పైకి ప్రేమ కలిగిన వారుగా, పైకి భక్తి కలిగిన వారుగా కనబడతారు. డోంట్ ట్రస్ట్ ఎనీబడి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. కొన్నిసార్లు కొంతమంది మనుషులను దూరం పెడితేనే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు నడుస్తున్న మార్గంలో అన్ని పాములు వస్తున్నాయి అంటే మార్గం నుండి నువ్వు తప్పించుకోవడానికి, బయటపడడానికి చూస్తావు, లేదా అక్కడున్న పాములనైనా దూరపరచుకోవడానికి చూస్తూ ఉంటావు. అంతేకాని పాముల మధ్యలో నడవడానికి ఎవరు ఇష్టపడరు. ఎంత ట్రైనర్ అయినా కూడా ఎక్కువ పాములు ఉంటున్నాయి అనగా అక్కడ నడిచి అక్కడ సంతోషంగా ధైర్యంగా నడిచేవారుగా ఉండరు. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది పైకి భక్తి కలిగిన వారుగా కనబడవచ్చు, పైకి ప్రేమ కలిగిన వారుగా కనబడవచ్చు, పైకి చాలా మంచి వ్యక్తులుగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా కనబడచ్చు. కానీ అందరినీ నమ్మడము అది విజ్డమ్ కాదండి, అది జ్ఞానం కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసయ్య అంట ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషుల హృదయంలో ఏముందో ఆయన తెలుసుకొని నడుచుకున్నాడు. ఎవరికి తనను తను అప్పగించుకోలేదు. ఎందుకంటే మనుషులు ఎలాంటి వారో ఆయనకు తెలుసు. ఈరోజు అట్టి జ్ఞానం దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయికి ఒక సొంత బంధువురాలు ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మా నీకేదో చేతపడి చేశారు మీ అత్తగారు, అమ్మా నీ జీవితంలో ఏదో జరగబోతుంది, నష్టం జరగబోతుంది, నీ ప్రాణగండం ఉంది, వెంటనే నువ్వు అతనికి విడాకులు ఇచ్చేసి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్తూ సొంత వారే, దగ్గరగా ఉన్న వారే చెప్పడం ద్వారా ఆ పిచ్చి పిల్ల భయపడిపోయి, నిజంగా నా ప్రాణం గండంగా ఉంది, నన్ను ఎవరో చంపేస్తారని చెప్పేసి నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. నిజానికి ఆ చెప్పిన వారు వారు ఎవరో అంటే కాపురాలను కూల్చేవారు. వారి ఒక కాపురం బాగాలేదని, ఎదుటి వారు అన్యోన్యంగా ఉంటే చక్కగా సంసారాలు చేసుకుంటుంటే మరి వారిని పాడు చేయాలని చూస్తుంటారు. అందుని బట్టి ఈరోజు మీరు కూడా ఎవరిని పడితే వారిని నమ్మకండి. అందరూ దగ్గర వాళ్ళు కూడా కాదు. కొంతమంది మనుషులు నీ శాంతిని దోచుకుంటూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. బయట ప్రేమగా, లోపల విషంగా కనబడే వారిని నువ్వు గుర్తించాలి. ఎందుకంటే నీ హృదయము కాపాడుకోవాలి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నట్లయితే నిజానికి నువ్వు నష్టాన్ని చూస్తూ ఉంటావు. కొన్నిసార్లు నవ్వుతూ దగ్గర అయ్యే వారిని, ప్రేమగా మాట్లాడే వాళ్ళందరూ నిజమైన వారు అని నువ్వు అనుకుంటావేమో, కానీ కాదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, విషము పాముల్లోనే కాదు మనుషుల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు నీవు నిజంగానే అక్కడ పాముంది అని తెలిసినట్లయితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాములో విషం ఉంటుంది, కాటేస్తుంది. సో దానితో కలిసి నువ్వు నడవలేవు. అలాగే కొంతమంది బంధువులతో, మన ఆఫీస్లో కూడా మనం చూసినట్లయితే, మీరు ఆఫీస్లో కూడా కొంతమంది విష పురుగులు లాంటి వారు ఉంటారు, పాములు లాంటి వారు ఉంటారు. సో వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా విజిటంగా నడుచుకోండి, చాలా తెలివిగా నడుచుకోండి, చాలా వైజ్గా ఉండండి. మీరు ఒకవేళ నిజంగా తెలుసుకోవాలి అంటే వివేచన వరం అంటారు, అది దేవుడే ఇవ్వాలి. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడానికి వివేచన వరము అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ రోజుల్లోనైనా నిజమే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజుల్లో ఉన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలే, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలు కూడా నాయన ఎంతో విషపూరితంగా జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాగే కొంతమంది నాయన మరి నా అనేవారు, మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేవారు నాయన నాశనంలోనికి తీసుకెళ్తున్నారేమో అయ్యా. అటు వారికి నువ్వు దూరంగా ఉండండి. అటు వారితో నువ్వు చలామణి కాకు అని నువ్వు చెప్తున్న విధానం బట్టి నీకు వందనాలు. అటు వారికి నువ్వు విముఖుడుగా ఉండమని నువ్వు చెప్పావు ఈరోజు. మరి అలాంటి వారు మా దగ్గర ఉన్నట్లయితే మాకు బయలుపరచండి. వారికి మేము దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయడానికి నీవే మాకు సరైన సరిహద్దులు, బౌండరీస్ పెడతారని నమ్ముచున్నామనైనా. నిజమేనైనా ప్రభా తండ్రి, ఎవరు చూసినా అయ్యా బిజినెస్ ఏంటి, ఇంట్లో ఏంటి, బయట ఏంటి, జాబ్లో ఏంటి నాయన, బంధువుల్లో ఏంటి, స్నేహితుల్లో ఏంటి నాయన, నమ్మేవారు అయ్యా నమ్మకంగా ఉండేవారు చాలా తక్కువగా ఉన్నారు. మరి మాకు
మాకు కూడా నేర్పించండి, ఎలాగ నమ్మకంగా ఉండాలి నేర్పించండి. అలాగే మేము ఏది విత్తుతాం అదే పంటను కోస్తామని చెప్తున్నాం నాయన. మరి మేము నిజమైన పంటను అయా విత్తుటకు సహాయం చేయమని, ఈరోజు ఎవరైతే నిజంగానేనైనా ప్రభా తండ్రి ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారి ద్వారా బాధింపబడుతున్నట్లయితే అయ్యా వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాక్యం విన్నారు కదా. సో ఈరోజు ఒకవేళ మీకు అనిపించినట్లయితే వీరు కాటు వేస్తారు, వీరు చేదుగా ఉంటారని ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు, కానీ వారి ప్రవర్తన, వారి క్రియలు, వారు చెప్పే విధానము నీకు నష్టం తెచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి దూరంగా ఉండండి. జ్ఞానం అంటే ఏంటో కాదు, ఎవరితో ఉండాలి, ఎవరితో కలిసి జీవించాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు కింద కమెంట్లో పెట్టండి, ఐ విల్ బీ అవేర్ ఆఫ్ స్నేక్స్ అరౌండ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.